హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ విరోహిమాస్ కిచెన్. అందరూ పండగ పనుల్లో బిజీగా, అలానే పిండి వంటలు చేసుకోవడంలో బిజీగా ఉన్నారు కదా! సో, మన వంతు ప్రయత్నంగా మనం ఇలా గులాబ్ జామున్స్ కూడా చేసుకుందామండి. నా స్టైల్‌లో నేను చేస్తున్న గులాబ్ జామున్స్ పాకం వేస్ట్ అవ్వకుండా, అలానే ఎక్కడ క్రాక్స్ లేకుండా గులాబ్ జామున్స్ అనేవి పర్ఫెక్ట్‌గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేనిక్కడైతే ఎంటీఆర్ వాళ్ళది గులాబ్ జామున్ మిక్స్ తీసుకుంటున్నానండి. మన దగ్గర ఏదైనా ఒక కొలత గిన్నె తీసుకోండి. దాంట్లోకి మనకి పిండి ఎంతవరకు వస్తుందనేది చూసుకోండి. నా దగ్గర అయితే నేను తీసుకున్న బౌల్‌కి 2 కప్స్ అనేది పిండి అనేది వచ్చిందండి. ఇది టోటల్‌గా 500 గ్రామ్స్ ప్యాకెట్ అండి. ఇలా నేను 2 కప్స్ పిండిని ఒక బౌల్‌లోకి తీసుకొని, నేను ముప్పావు కప్పు పాలను యాడ్ చేసి, మిగిలింది వాటర్ యాడ్ చేసుకొని, ఒక పిండి ముద్ద అయ్యేలాగా మిక్స్ చేసుకుంటానండి. మరి గట్టిగా ప్రెస్ చేసి కలపకూడదు. జస్ట్ మనకి ఆ పిండంతా ఒక సాఫ్ట్ చపాతీ పిండి ముద్దలాగా అయ్యేలా కలుపుకోవాలి. మీరు మొత్తం టోటల్‌గా మిల్క్ యాడ్ చేసుకొనైనా కలుపుకోండి. లేదు అంటే వాటర్ అన్నా యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. ఎందుకు అంటే ఆల్రెడీ మనకి పిండిలో మిల్క్ సాలిడ్స్ అనేవి యాడ్ చేస్తారండి. మనం అదనంగా ఈ మిల్క్ యాడ్ చేయడం వల్ల ఇంకొంచెం టేస్ట్ అలానే టెక్స్చర్, కలర్ బావుంటుందనమాట. మనం పిండిని మొత్తం ఒక ఉండలాగా అంటే ఒక సాఫ్ట్ చపాతీ పిండి డౌ అనేది ఎలా మిక్స్ చేస్తామో అలా సాఫ్ట్‌గా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక 5 మినిట్స్ అనేది పక్కన పెట్టుకొని ఉంచుకోండి. ఎక్కువ మదాయించి కలపొద్దు. ఎక్కువ మనం పిండిని మదాయించి కలపకూడదు. జస్ట్ మనం వేసిన పాలు గానీ, ఆ వాటర్ గానీ పిండి మొత్తం కలిసే విధంగా ఒక ఆహ్, పిండి ముద్దలాగా ఫార్మ్ అయ్యేలాగా కలుపుకోండి అంతే. పిండి ముద్దలాగా మిక్స్ చేసుకున్నాక మనం లాస్ట్‌లో కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని వాటిపైన మూత పెట్టేసి ఒక 5-10 మినిట్స్ పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఈలోగా మనం షుగర్ సిరప్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. గులాబ్ జామున్స్‌కి మెయిన్ మనకి ఇంపార్టెంట్ పాకం. చాలామంది ఎక్కువ పాకంతో ఇష్టపడతారు. కొంతమంది ఏంటంటే ఎక్కువ స్వీట్ తినలేని వాళ్ళు తక్కువ పాకాన్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. నేనైతే తక్కువ పాకాన్ని చూపిస్తానండి ఎలా చేయాలి అనేది. అంటే గులాబ్ జామ్ అనేది మనకి పాకం పీల్చుకున్నంత వరకు సరిపోతుంది అన్నట్టు చూపిస్తాను. మనకి గులాబ్ జామున్ మిక్స్ వెనకాల ఇన్‌స్ట్రక్షన్స్‌లో అయితే చాలా పాకం అనేది చూపిస్తారండి. అంత అనేది మనకి తర్వాత గులాబ్ జామున్స్ అన్నీ అయిపోయాక చాలా పాకం అయితే వేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా మనం పిండి ఎంతైతే క్వాంటిటీ తీసుకున్నామో ఒక 2 కప్స్ పిండి మనకొచ్చింది కదా! అలానే 2 కప్స్ షుగర్‌ని తీసుకున్నాను. 2 కప్స్ షుగర్‌కి 2:30 కప్పుల వాటర్‌ని యాడ్ చేయండి. నేనిక్కడ 1 ½ కప్ యాడ్ చేశాను. మళ్ళీ తర్వాత యాడ్ చేశానండి 1 కప్. అది నాకు క్లిప్పింగ్ మిస్ అయింది. షూట్ చేయడం మర్చిపోయాను. సో, మీరు 2 కప్పుల షుగర్‌కి 2:30 లేదా 3 కప్పుల వాటర్‌నైనా యాడ్ చేసుకోవచ్చు. మనం ఇలా వాటర్‌ని యాడ్ చేశాక షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు ఉంచుకొని తర్వాత ఒక 5 మినిట్స్ వరకు మరగాలండి. 5 మినిట్స్ మరిగాక ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేయొచ్చు. ఇలాచీ పౌడర్ లేకపోతే యాలకులను తీసుకొని బాగా దంచుకొని ఒక 4, 5 యాలకులని యాడ్ చేసుకోండి. నేనైతే దంచుకొని యాడ్ చేస్తున్నాను. ముందుగా యాలకుల్ని మనం ఓపెన్ చేశాక సీడ్స్ ఉంటాయి కదా! ఫ్లేవర్ మొత్తం మనకి అందులోనే ఉంటుంది. ముందుగా ఆ సీడ్స్‌ని దంచుకొని తర్వాత ఆ పైనున్న మనకి పీల్ ఉంటుంది కదా! అది కూడా యాడ్ చేసేసి ఒకసారి దంచేసి వాటిని ఈ పాకంలోకి యాడ్ చేసేస్తాను. యాడ్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పాకాన్ని మనం పక్కన పెట్టి ఉంచుకోవాలి. పాకాన్ని పక్కన పెట్టుకొని తర్వాత మనం గులాబ్ జామున్స్ అనేవి చేసుకోవాలండి. రౌండ్స్ చుట్టుకోవాలి. మనం రౌండ్స్ అనేవి ఎలా చుట్టాలి అనేది నేను మీకు చూపిస్తాను. మొత్తం పిండిని ఒకేసారి కాకుండా అందులో నుంచి కొంచెం పిండి ముద్దని సెపరేట్‌గా తీసుకొని వాటిని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని పిండి ముద్దల్ని చిన్న చిన్న పిండి ముద్దలని సెపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి.
ఫస్ట్ మనం పిండి ముద్దని 2 చేతుల మధ్య పెట్టి గట్టిగా మదాయించి రౌండ్ చుట్టుకొని తర్వాత ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా లైట్‌గా రౌండ్ చుట్టండి. ఇలా చేస్తే మనకి బ్రేక్స్ అనేవి రాకుండా రౌండ్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇలానే మనం అన్నీ చేసేసుకొని పెట్టుకోవాలి. ఇలా అన్నీ చేసి పెట్టుకున్నాక స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని మీడియం హీట్ మీద ఒక్కొక్కటి మనం పిండి ముద్ద అనేది మనం రౌండ్స్ చేసుకున్నాం కదా, వాటిని ఒక్కొక్కటిగా మనం ఆయిల్‌లో డ్రాప్ చేసుకొని ఫస్ట్ ఏమీ కదపకండి. కొంచెం ఒక నిమిషం అయ్యాక పైన గరిటెతో మనం చుట్టూ కలర్ అనేది ఈవెన్‌గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వాటిని పాకంలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇలానే అన్నీ మనం చేసుకున్నవన్నీ కూడా ప్రతి ఉండని వేసుకొని ఫ్రై చేసుకొని ఇలా పాకంలో డిప్ చేసుకోండి. నేనైతే మొత్తం పాకం అంతా పీల్చుకున్నాక గులాబ్ జామున్స్ని తీసి పక్కన పెట్టుకున్నానండి. మనకి గులాబ్ జామ్ అనేది స్వీట్ షాప్‌లో ఎలా అయితే సెపరేట్‌గా పెడతారో పాకంలో కాకుండా అలా పెట్టుకున్నాను. సో, ఇలా అయితే మనకి ఎక్కువ స్వీట్ లేకుండా అలానే తినేటప్పుడు మనకి మరీ స్వీట్ అనిపించకుండా బావుంటుందండి. అంటే పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తినగలుగుతారు. అలానే మనకి ఇది చాలా సాఫ్ట్‌గా అవుతుంది. చూడండి పిండి అనేది ఏమాత్రం మధ్యలో మనకి ఏమాత్రం ఉండదు. అంతా బాగా ఈవెన్‌గా కుక్ అయ్యి పర్ఫెక్ట్‌గా పాకాన్ని పీల్చుకొని ఇలా జ్యూసీగా తయారవుతాయన్నమాట. మీరు కూడా ఈ ఫెస్టివల్‌కి పిండి వంటలు పెద్ద పెద్దవి ఏమీ రావు అని అనుకుంటే ఇలా సింపుల్‌గా, క్విక్‌గా అయిపోయే గులాబ్ జామున్స్‌ని చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. గులాబ్ జామ్స్ అనేవి మనకి ఫ్రై అయ్యాక పాకంలో వేసేటప్పుడు పాకం అనేది వేడిగా ఉండేటట్టు చూసుకోండి. పాకం గోరువెచ్చగా కాదు, కొంచెం గోరువెచ్చగా కంటే కొంచెం వేడిగానే ఉండాలి. అలా పాకాన్ని సిద్ధం చేసి ఉంచుకోండి. ఒకవేళ వేడి తగ్గిపోయినా మీరు కొంచెం మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పాకాన్ని ఒక నిమిషం వేడి చేశాక అప్పుడు మనం వీటిని ఫ్రై చేసి పాకంలో డ్రాప్ చేయండి. అలా అయితే మనకి పాకాన్ని గులాబ్ జామున్స్ బాగా అబ్జర్వ్ చేసుకోగలుగుతాయండి. లేదు అంటే మళ్ళీ పాకం పీల్చుకోలేవు. నేను మొత్తం అన్నీ ఫ్రై చేసుకున్నాక నేను మీకు చూపిస్తానండి. అంటే నేను మొత్తం పాకం అంతా పీల్చుకున్నాక గులాబ్ జామున్స్ సెపరేట్‌గా ఒక బౌల్‌లోకి తీసి పెట్టుకున్నాననమాట. ఇలా తీసుకొని పెట్టుకున్నాను. నేను మీకు చూపిస్తాను ఇవి ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయో పాకాన్ని మొత్తం పీల్చుకొని మనకి స్వీట్ షాప్‌లో ఎలా అయితే మనకి ఉంటాయో సాఫ్ట్‌గా అండ్ లోపల జ్యూసీగా అలానే ఉంటాయండి. నేను మీకు కట్ చేసి కూడా చూపిస్తాను. లోపలికంతా పాకాన్ని అబ్జర్వ్ చేసుకొని చాలా సాఫ్ట్‌గా చాలా బావుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. పెద్దవాళ్ళకి, పిల్లలకి బాగా నచ్చుతాయి. అలానే మీకు ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి విరోహిమాస్ కిచెన్‌ని. దీనిపైన మనం ఏదన్నా బాదంని చాప్ చేసి గానీ, జీడిపప్పుని చాప్ చేసి, పిస్తా ఇలాంటివి చాప్ చేసి ఇలా డెకరేట్ చేసుకున్నా చాలా బావుంటుంది. ఓకే. బాయ్. టేక్ కేర్.